హాట్ స్పాట్స్ లాస్ట్ 3 years అనాలిసిస్ చేసినప్పుడు ఒక 30 ప్లేసెస్లో మనం యాక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయనేది మనం ఐడెంటిఫై చేయగలిగాం. అంటే ఫ్యాక్టరీలు కానీ నాన్ ఫ్యాక్టరీలు కానీ యాక్సిడెంట్స్ బేసిక్ అంటే 30 హాట్ స్పాట్స్ని ఐడెంటిఫై చేయలేదు. దానిలో భాగంగా ఈ NH-44 మీద టోటల్ నిజామాబాద్ సబ్ డివిజన్ నుంచి 35 కిలోమీటర్స్ తెచ్చింది. దీంట్లో ఈరోజు స్టడీ చేయడానికి అంటే ఎందుకు రీజన్స్ అని ఆల్రెడీ చేశాము, మళ్ళీ ఒకసారి డీటెయిల్గా స్టడీ చేయడానికి ఈరోజు సిఐ డిచ్పల్లి గారు, ఎస్ఐ ఇందల్వాయ్, తర్వాత డిచ్పల్లి సిబ్బంది, జక్రన్పల్లి సిబ్బంది అందరూ కూడా పాల్గొన్నారు. అన్ని ప్లేసెస్లో నేషనల్ హైవే అథారిటీ వాళ్ళతో కలిసి ప్రతి ఒక్క స్పాట్ని డీటెయిల్గా ఎగ్జామిన్ చేస్తూ ఎక్కడైతే ఏం రిక్వైర్మెంట్ ఉందనేది స్టడీ చేసి కన్సర్న్డ్ ఆఫీసర్స్తో ఎవరైతే మనకు ఇంటిగ్రేటెడ్ రోడ్ డెవలప్మెంట్ ప్రతి ఒక్క అధికారితో దీన్ని సమన్వయపరిచి ఇక్కడ ఎటువంటి చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా చర్యలు తీసుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టబడింది. కొత్తగా మనకు జక్రన్పల్లి దగ్గర కానీ ఆర్గుల దగ్గర కానీ మనకు ఆల్రెడీ వచ్చినాయి. దాంట్లో భాగంగా ఇక్కడ కూడా ఈ ప్లేస్ కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇక్కడ కూడా కొంత టైం పడుతుంది. ఏదైనా ఒక బ్రిడ్జ్ కావాలన్నప్పుడు మినిమం 6 to 9 months పడుతుంది. ఆ లోపల ఇంకా ఇక్కడ ఏం చర్యలు తీసుకోవాలని కూడా ఆలోచిస్తాం.